భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 8 శ్లోకం నాహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం 2.8 అనువాదం నా ఇంద్రియాలను ఎండబెడుతున్న ఈ శోకాన్ని దూరం చేయగలిగే మార్గం నాకు కనిపించడం లేదు. ఈ భూమిపై శత్రువు లేని గొప్ప రాజ్యాన్ని పొందినా లేదా దేవతల పట్ల అధికారం వచ్చినా ఈ దుఃఖం తొలగిపోదు. భావార్థం ఇక్కడ అర్జునుడు మనం ప్రతిరోజు అనుభవించే ఒక అత్యంత సాధారణమైన కానీ లోతైన పరిస్థితిని వివరిస్తున్నాడు. బాహ్య విజయాలు, అధికారం, రాజ్యం, సంపద, ఈ ప్రపంచంలోని ఏ వస్తువైనా మన మానసిక వేదనను తీరచేయలేవని తన ఆవేదనతో చెబుతున్నాడు. తాత్విక విశ్లేషణ అర్జునుని మాటలలో జ్ఞానానికి తలుపు కనిపిస్తుంది. తాను యుద్ధాన్ని తప్పించుకోవాలనుకోవడం వల్లే కాదు, తనలోని బాధకి పరిష్కారం బయట లేనని అర్థం కావడం వల్లే ఇలాంటి మాటలు వచ్చాయి. అతడు చెబుతున్నాడు, బాహ్యంగా ఎంత అందుకున్నా మనసు సంతృప్తిగా లేకపోతే అంతా వృధానే. ఇది మనందరికీ గుర్తు చేసే శాశ్వత సత్యం. శాంతి అనేది లోపలే ఉంది, బాహ్య వస్తువులలో కాదు. సమాప్తి. ఈ శ్లోకం ద్వారా భగవద్గీత మనకు చక్కటి మార్గదర్శకత్వం ఇస్తుంది. మన సమస్యలు బాహ్య విశ్వంలో కాదు, మన అంతరంగంలోనే ఉంటాయి. అవి జ్ఞానంతో, వివేకంతో మాత్రమే పరిష్కారమవుతాయి. ఈ అర్జునుని మాటలు మన మనస్సులోనూ ప్రతిధ్వనించాలి. తప్పు భావనల నుండి బయటపడటం మొదలవుతుంది ఈ అసత్యానికి స్పష్టత వచ్చినప్పుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ ఆలోచనలను పంచుకోండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.